దుబ్బాక అంటేనే ఉద్యమాల గడ్డ. దుబ్బాక నియోజకవర్గంలో నేడు దుబ్బాక మున్సిపల్ పరిధిలో దుంపల్పల్లి కూడా ఉద్యమాలకు ఊపిరిలున్న గడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ వంట వార్పుతో సహా అనేక ఉద్యమాలు చేసి బీఆర్ఎస్కి ఎప్పుడు అండగా ఉన్నటువంటి దుంపల్పల్లి వార్డులో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. స్థానిక నాయకులు బాలకిషన్ అన్న గారు కానీ, ఇల్లెందుల సీన్ గారు కానీ వీరి నాయకత్వంలో ఈరోజు వాడవాడలా తిరుగుతుంటే మా ఆడబిడ్డ మా రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గారికి అపూర్వమైన స్పందన లభించింది. 100% ఎన్నికలు ఏదైనా సరే అది గల్లీలో కానీ, అసెంబ్లీలో కానీ, ఢిల్లీలో కానీ ఎన్నికలు ఏదైనా సరే మా ఓటు కారు గుర్తుకే. దుంపల్పల్లి ఎప్పుడు కూడా బీఆర్ఎస్కు అండగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వస్తే కరువు అంటే కాంగ్రెస్ అన్నట్టు బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు చెరువులు ఎండిపోతున్నాయి, కరెంటు పోతుంది. కాబట్టి ఈ కష్టాల కాంగ్రెస్ నుంచి మనం దూరం కావాలంటే ఈసారి పార్లమెంట్లో వెంకటరామిరెడ్డి గారికి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు కానీ, మన దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన నిధులు కానీ తీసుకొచ్చి దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది. ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, తన సొంత డబ్బులతోటి 100 కోట్ల రూపాయలతోటి నేను ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆయన కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పిండు. మాట ఇస్తే తప్పని వ్యక్తి వెంకటరామిరెడ్డి. ఆ వెంకటరామిరెడ్డి గారి నాయకత్వంలో తన ట్రస్ట్ ద్వారా ఎవరు కానీ రాజకీయాల్లో డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చే, డబ్బులు లేని వాళ్ళు వస్తే డబ్బులు సంపాదించుకుంటారు. ఆయననే 1,00,000 కోట్ల కంపెనీ ఉన్నది నా కుటుంబానికి, నేను 100 కోట్ల రూపాయలు నా సొంత డబ్బు ఇచ్చి ఇక్కడ గరీబోళ్లకు చదువులకు కానీ, నౌకర్లకు కానీ, ట్రైనింగ్కి కానీ దేనికైనా ట్రస్ట్ ద్వారా ఇక్కడ నాయకత్వం ద్వారా నేను సేవ చేస్తా అని చెప్పేసి మన ముందుకు వస్తున్నాడు, ఓటు అడుగుతున్నాడు. కాబట్టి ఆయన మంచి మనసున్న వ్యక్తిని గెలిపించి పార్లమెంటుకు పంపించి మన దుంపల్పల్లి వార్డు కానీ, దుబ్బాక మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చేసుకోవాలనే దిశగా దుబ్బాక మున్సిపాలిటీలోని దుంపల్పల్లి వార్డు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నారని తెలియజేస్తున్నాం.